ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం నుంచి 20వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. ఓ అర్జున, సకల జీవుల హృదయాలలో ఆసీనుడైనట్టి పరమాత్ముడను, సకల జీవుల ఆది మధ్య అంతమును నేనే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారన్నమాట. ఈ విధంగా అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం అనుగ్రహించారు స్వామి. ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ అధ్యాయంలో ముందుకి ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా వినండి. సరేనండి, రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.